మీకోసం లేకపోతే మా కోసం ఇలాంటి వ్యక్తులే మాకు నిజంగా ఆదర్శప్రాయము. తలకాయ కనపడలే ఒకటి గుండు. అది బాగా కనిపిస్తుంది వెనకల. ఇక ముందరకు వచ్చి కనపడదని వెనక. ఓకేనా? లేదురా దీంట్లో ఎందుకు వీడియో. అది ఆ సందర్భంగానే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతల్ని సత్కరించుకోవడం నిజంగా ఒక అదృష్టంగా మన మెగా యూత్ ఫోర్స్ టీం భావించాల్సింది. అందులో భాగంగానే కదిరి నియోజకవర్గ పరిధిలో ఏ సమయంలో అయినా యాక్సిడెంట్స్ కావచ్చు, గర్భవతులు కావచ్చు, రక్తం ఎమర్జెన్సీ అంటే మేమున్నామని ముందుకొచ్చే ఎమర్జెన్సీ డోనర్స్ని ఈరోజు మన మెగా యూత్ ఫోర్స్ సంస్థ ద్వారా సత్కరించుకుంటున్నాం. అందులో భాగంగానే ఇక్కడ వచ్చినటువంటి మెగా రక్తదాతలు తమ బ్లడ్ రక్తదానం చేయడం వల్ల మన సమాజానికి ఏదైతే సంకేతం ఇస్తున్నామో వారి మాటల్లోనే రెండు మాటలు వాళ్ళ నోటితోనే విన్నాం. ఎక్కువ సార్లు ఎవరైతే ఇంకా ఈ రక్తదానం చేశారో వాళ్ళందరికీ కూడా మా అభినందనలు. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని సత్కరించుకోవడము మా యొక్క భాగ్యం ఇది. ఎందుకంటే అభిమానం అనేది ప్రతి ఒక్కరికి కూడా సినిమా వెండితెర దగ్గరే నిలిచిపోతుంది. కానీ ఒక చిరంజీవి దగ్గర నుంచి మేము నేర్చుకునేది ఏమంటే మాలాంటి వాళ్ళు చాలామంది కూడా ఆయన దగ్గర నుంచి సేవా కార్యక్రమాలు నేర్చుకొని అరే ఇవి ఒకప్పుడు అభిమానులు అంటే సినిమా హాల దగ్గర హంగామా చేసేవాళ్ళు అలాంటివి వదిలేసి ఏదైతే సేవా కార్యక్రమాలలో బ్లడ్ అనేది మన సొంత ఫ్యామిలీలో ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. చాలా మంది రీప్లేస్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వలేక వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అంటే డైలీ ఫోన్లు చేస్తామంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు కానీ ముందుకు రీప్లేస్మెంట్ ఎవరో వచ్చిస్తారులే అనే కేర్లెస్ అనేది వచ్చేసింది. కానీ అలాంటి రక్తం అనేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ముందు రాకుండా కూడా మనం ఎవరైతే వాళ్ళ పరిస్థితి చూసి మనలో మీలాంటి వాళ్ళు ఎవరైతే ముందుకు వస్తున్నారో మనము రక్త సంబంధికులమైనాం. ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళు ఇవ్వలేకున్నా కూడా మనము వాళ్ళ బాధను చూసి తట్టుకోలేక మనం ఇలాంటి వాళ్ళు అందరూ ముందుకు వచ్చి ఇస్తానడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఈ సమాజానికి చాలా అవసరం. ఇలాంటివి అన్నయ్య బర్త్డేని పురస్కరించుకొని మిమ్మల్ని కేవలం ఒక అపో ఉంటుంది 350 ml రక్తం ఇస్తే నాకేమైనా అయిపోతుందేమో ఫస్ట్ మనం ఒక రక్తం అడిగేటప్పుడు మనం ఉంటూ రక్తం మనమే ఇద్దాంలే అనే ఒక ముందరకు వస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తదాతలకు చిరు సత్కారానికి నన్ను పిలిచినందుకు చాలా కృతజ్ఞతగా భావిస్తూ అండ్ అదేవిధంగా మెగాస్టార్ పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అపోహలు చాలా మంది ఉన్నారు. అటువంటి అపోహలు